నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న 3 సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడి. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్నలు. అక్టోబర్ నాటికి డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. సమర్థవంతంగా చెత్త నిర్వహణకి శాశ్వత పరిష్కారం మంత్రి నారాయణ ప్రకటన. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, పోస్టర్లని విడుదల చేసిన పార్టీ నేతలు. జిల్లాలో దోపిడీకి పాల్పడుతున్న 10 మంది ఆటో డ్రైవర్ల ముఠా అరెస్టు. ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు, 50,000 నగదు స్వాధీనం. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకి కూటమి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరపున బీదా మస్తన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు. కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషికి తాము కూడా తోడ్పాటునవుతామని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగిందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్లు దాఖలు చేసేందుకు మంగళవారమే చివరి రోజు. రాజ్యసభ సభ్యులుగా కృష్ణయ్య, మస్తాన్ రావు, సతీష్ ఎన్నిక లాంఛనమే. ప్రయోజనాల గురించి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రాలన్నీ బలంగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఒక స్థాయికి తీసుకొచ్చాం. మళ్ళీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశాడు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము మా వంతుగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సహకరించడానికి అవకాశం లభించినందుకు సంతోషిస్తూ మా జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు నేను మధ్యలో ఒక 2.5 సంవత్సరం పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో 39 సంఘం మీద ఉద్యమాలు చేస్తున్నా వచ్చి నువ్వు రాజకీయాలకు రా, తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని తీసుకొచ్చి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించాడు. పూర్తి అధికారంలో రాకపోవడం వల్ల చేయలేకపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. 2 ఏళ్ళు రాజ్యసభగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను రాజీనామా చేశాను. రాజీనామా చేయడానికి కూడా కారణాలు చెప్పాలి. రాజీనామా నేను 2 ఏళ్ళు ఉన్నా, అక్కడ ఎక్కువ నాకు పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశాలు రాలేదు. 0 అవర్లు ఇవ్వడం లేదు, క్వశ్చన్ అవర్లు ఇవ్వడం లేదు, బడ్జెట్ దాని మీద మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించే మాట్లాడినా. బీసీల సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడాను. ఇంకా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా 4 ఏళ్లు పార్లమెంటుకు పోవడం. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?
పంట నష్టపోయిన రైతులకి ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగ గీత, చింత అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. విద్యార్థులు, రైతులు విద్యుత్ బిల్లులు పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తామని బొత్స తెలిపారు. దాని మీద నిరసనగా 3 కార్యక్రమాలు చేద్దామని రైతులకు వచ్చా మన ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము అందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ కూడా వారి మేము భారం తీసుకొస్తున్నాం. 13వ తారీఖు నాడు కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులు అందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతిపత్ర నిర్మాణాన్ని మరి నిర్ణయించాం. ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచాం, నాణ్యమైన కరెంటు ఇస్తాము, 1 పైసా భారం పండేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మోసపోతున్న మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలు ఇవాళ ట్రూప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలని మరి వినియోగదారుల మీద, ప్రతి ఒక్కరి మీద 1 యూనిట్కి రూపాయలు చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కౌంట్లు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మోయాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖు ఇవ్వాలని నిర్ణయించుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 క్వార్టర్ కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ క్వార్టర్ తాలూకా డబ్బులు రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి, తీరాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి చేయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతిపత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించాం. ఏదైనా ఇంట్లో ఒక ఎలక పెడితే ఏం చేస్తాము? ఎలకను వచ్చి భూమి పెట్టి పట్టుకుంటాం. కానీ ఇల్లు తగలబెట్టింది కదా, ఎవరు తగలబెడతారు? ఆలోచన లేనివాడు, అసమర్థుడు ఆ పని చేస్తాడు. ఆలోచన ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ ఎలకను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎలాగుందంటే ఇల్లు తగలబెట్టింది ఉంటే ఏమవుతుంది? ప్రభుత్వం 2025 అక్టోబర్ 2 నాటికి డంపింగ్ యార్డ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎడ్లపాడు మండలం కొండవీడు పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కమిషనర్ పులి శ్రీనివాసులు, జిందాల్ ఏపీ ప్రెసిడెంట్ ఎంవి చారి తదితరులు పాల్గొన్నారు. ప్రజల మీద గత ప్రభుత్వం విధించిన చెత్త పన్ను రద్దు చేసి చెత్తని సమర్థవంతంగా నిర్వహణ చేయడం ద్వారా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. 2014 నుంచి 19 మధ్యలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వివిధ రాష్ట్రాలు, దేశాల్లో స్టడీ చేసి ఉత్తమ విధానాలతో ఆంధ్రప్రదేశ్ లో 10 ప్రాంతాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు, విశాఖపట్నం జిల్లాలో ప్లాంట్ల ఏర్పాటుకి స్థల సేకరణ జరగడం, ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టడం జరిగిందని అన్నారు. లెగసీ వేస్ట్ అని తెలిసి వచ్చింది. లెగసీ వేస్ట్ ఆర్డీఎఫ్ ఫ్రమ్ లెగసీ వేస్ట్ అది మనం 100 కేజీలు లెగసీ వేస్ట్ ప్రాసెస్ చేస్తే 18 నుంచి 20 కేజీలు ఆర్డీఎఫ్ రెఫ్రిజిరేటెడ్. జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు గౌరవ పుల్లారావు గారు, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పట్టాభి గారు, మరియు కలెక్టర్ గారు, మరియు ఎండి గారు, స్వచ్ఛాంధ్ర ఎండి గారు, మరియు జిందాల్ చారి గారు, మరియు మిగతా ప్రజాప్రతినిధులతో అధికారులతో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ ని విజిట్ చేయడం జరిగింది. 2014-19 మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో
ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని, సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చాలా స్టడీ చేశాం. స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం 4 ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు. దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్ అంతా కంప్లీట్ గా బర్న్ అయిపోతుంది. అదేవిధంగా టోక్యోలో చూస్తే 50 వార్డులలో 49 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళకి 50 వార్డులలో 49 వాటిలో 250 కంటే ఎక్కువ టన్ ఉండేది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మిగతా అది బర్న్ చేసి వదిలేస్తున్నారు. ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం, వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది, జిందాల్ ప్లాంట్ ని. వెంటనే అక్కడికక్కడే యాక్చువల్ గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు. మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో 13 చిలుకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని సందర్శించడం కోసం గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పుల్లారావు, ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్లాంట్ యొక్క స్థాపన వెనక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది. గతంలో 2014-19 మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకి తీసుకువెళ్లి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద, విశాఖపట్నం వద్ద 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తా ఉన్నాయంటే దాని వెనక పెద్దలు నారాయణ గారి కృషి. ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్ తో అన్నదాతల కండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లీలాప్రెడ్డి, రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. వరి రైతుల్ని ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు. ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకి కనీస మద్దతు ధర దక్కడం లేదని చెప్పారు. పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే వరి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి మొదటి కార్యక్రమం. ఎందుకు ఆదుకోవాలి అంటే ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ముఖ్యంగా వరి పంట వేసినటువంటి రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఉదయమే నేను మంగళగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు వెళ్లి, చిర్రావూరు, గుండిబెడ గ్రామాలు వెళ్లి అక్కడ రాసులుగా పోసినటువంటి ధాన్యాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం
కలగజేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్ళిన చోట చెప్పారు. 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్ళారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెప్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చిన వైసీపీ భూ బకాసురులు రాష్ట్రంలో 1000 ఎకరాలు కబ్జా చేశారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ప్రభుత్వ భూముల నుంచి దేవాదాయ ఆన్లైన్ భూముల వరకు అన్ని కొట్టివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిన వాటిలో 68,000 ఫిర్యాదులు భూ కబ్జాలపైనే ఉన్నాయని తెలియజేశారు. వైసీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేల పాలన గాలికి వదిలివేసి భూములు కబ్జాలపై దృష్టి పెట్టారని అన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి 1000 ఎకరాలు కబ్జా చేశారని అన్నారు. మదనపల్లె సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రికార్డులు తగలపెట్టారు. పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ 1000 కోట్ల విలువైన భూముల్ని కొట్టేశారు. అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి బ్రదర్స్ సోలార్ భూముల్ని కూడా వదలలేదు. మహిళా మంత్రులు రోజా, ఉషాశ్రీ చరణ్ కూడా భూ కబ్జాలు చేశారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 2019లో గద్దెనెక్కగానే వీళ్లు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి, తిట్టి, గన్నులు చూపించి, కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఆధీనంలో ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు. వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయటం జరిగింది. ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టులో తో సహా కబ్జా చేసి 4,000 ఎకరాలు 12 కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు 1000 ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు. ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ కనపడతాయా అని చెప్పి, ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్లు కూడా తగలపెట్టేసిన సంగతులు మనం చూసాం. అట్లాగే పిన్నెల్లి బ్రదర్స్ 1000 కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది. దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితులు కూడా లేదు. అదే విధంగా తన ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తనని తొక్కివేయడానికి భార్య పిల్లల అంశాన్ని తీసుకువస్తున్నారని ఆరోపించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం మనోజ్ మీడియాతో మాట్లాడారు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్య పిల్లలకి రక్షణకి సంబంధించిన విషయం. నన్ను అనగతొక్కేందుకు నా భార్యను బెదిరింపులకి గురి చేయడం, నా 7 నెలల పాపని దీనిలోకి లాగటం, నా పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదు. పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరాను. నాకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని వారు నా మనుషుల్ని బెదరకొట్టి వేరే వాళ్లకు లోపలికి పంపించడం జరిగింది. నా మనుషుల్ని ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నాకు మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తానని మనోజ్ తెలిపారు. అందరికి నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి ఉండి దాంకున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు.
ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరి నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరగదు కాదు సార్. జరిగాయి? ఫస్ట్ ఎందుకు డిపార్ట్మెంట్ బయటకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. సైబర్ నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వారోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నగరంలోని అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ దీక్ష, పశ్చిమ డీఎస్పీ జయరాం పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ర్యాలీ చేస్తున్నారు. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి పరంగా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ఈ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి యొక్క ఈ సైబర్ క్రైమ్స్ మీద అవగాహన ఒక ఇనిషియేటివ్ జరిగింది. అందులో భాగంగానే సైబర్ వేలర్ అంటే సైబర్ నేరాల గురించి మనం ఒక గట్టిగా ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ని రెడీ చేయడమే కాకుండా అలాగే ఈ పర్టికులర్ ఎక్కడైతే సైబర్ నేరాలు జరుగుతున్నాయో వాటి మీద అవగాహన కలిగించడానికి కూడా ప్రజల్లో ఈ ర్యాలీస్ అలాగే కళాశాల విద్యార్థుల దగ్గర ఈ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. సార్ ఆల్రెడీ నిన్నే పోస్టర్ కూడా అందించడం జరిగింది. ఈ రోజు మన పాటిపల్లి సీతారామయ్య స్కూల్లో గౌరవ ట్రైనీ ఐపీఎస్ దీక్షిత మేడం గారు అలాగే డిఎస్పీ మేము అందరం కలిసి సార్ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి ర్యాలీగా ప్రజలందరికీ కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించడానికి ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. Shri Satish Kumar IPS, we are organizing this Cyber Awareness Week in which we are engaging with the educational institutions to create the cyber awareness, because cyber crime is such crime which we can only prevent, because if it is happening then it becomes difficult. So we are focusing on preventive policing and visible policing. So throughout the whole week we'll be having some short films, some videos, some posters that will enlighten the students about the cyber awareness and how to prevent themselves. And we are coming up with the logo which is ABC. Safety is as simple as ABC. ABC means దోపిడీలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లాలో ప్రయాణికుల్ని బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న 10 మంది నిందితుల ముఠాని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకున్న అనంతరం ఆ ముఠాలోని సభ్యులకి సమాచారం అందిస్తున్నారని ఎస్పీ తెలిపారు. మధ్యలో ప్రయాణికుల్ని బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, ఆభరణాలని దోచుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు సమగ్రంగా విచారణ జరిపి నిందితుల ముఠాని అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలోని అనుమానం వ్యక్తం కలిగితే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు, 50,000 నగదు, 3 ఆటోలని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక 2-3 టైమ్స్. సో దీంట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాను. ఇవన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరెండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకు కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారన్నమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే, వీళ్ళు ఆల్రెడీ ఆటోలో ఇద్దరు ఉంటారు. ఆటోలో ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారన్నమాట. అంటే నేను తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు. యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరి తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి 4వ వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ చేస్తున్నది. దీంట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది, సేమ్ ఎంఓతో పాటు. మళ్ళీ దీన్ని అంటే బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై, అంటే ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు, ఏదో ఒక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందకి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే 2 దెబ్బ వేసేసి కిందకి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓగా జరుగుతుంది. సో దీంట్లో మీకు డీటెయిల్స్ అన్ని ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి, వీళ్ళిద్దరి పైన దాదాపు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అన్నమాట, వేరే కేసు ఏం లేదు వీళ్ళపై. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ తో పాటు ఆప్కోస్ వర్కర్లని కూడా పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిన్న ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం. మరి ఈ నగరంలో మరి ప్రత్యేక పరిస్థితి వల్ల ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఈ రోజు 10వ తారీఖు వచ్చాం. మరి జీతాలకు సంబంధించి ఇంకా కూడా వర్కర్లకు జీతాలు రాలేదు. అట్లాగే మరి 1000 రూపాయలకు సంబంధించి మరి ఇంతవరకు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు, చెల్లించట్లేదు. అట్లాగే సరెంట్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి సరెంట్ లీవ్ సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ జీతాలను వాళ్ళు అమ్ముకుంటుంటే వాటికి కూడా డబ్బులు లేని పరిస్థితి కొనసాగుతా ఉంది. వీటన్నిటికి తోడు మరి బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తా ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా ఆప్కాసులకు తీసుకొని రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం మరి ఈ నగరంలో 350 మంది పనిచేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరినీ కూడా వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలని
నగర విస్తారంగా పెరిగిపోతా ఉంది, పని పెరుగుతా ఉంది. కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితుల్లో మరి కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మరి ఏఐటీసీగా మరి కార్మిక పక్షాన ఉంటామని, వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు బట్టలు, సబ్బులు, కుట్టుకులు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఇంక్రిమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయించమని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం.